చెరువులలో ఈత కొట్టే పిల్లల గురించి స్టోరీ గాని, ఈ బావి దగ్గర పనులకు సంబంధించిన స్టోరీస్ గాని, ముఖ్యంగా కుల వృత్తులు. ఈ యాదోస్ గొర్రెల్ని గుర్తుపట్టడం అయినా, లేకపోతే చాకలి వాళ్ళు అందరి బట్టలు తీసుకెళ్లి పిండిన ఎవరి వాళ్ళకు వేరు చేసి, అప్పట్లో చీరలన్నీ ఒకేలాగా ఉండేవి, నిజమే అది. ఎందుకంటే సినిమాల ప్రభావం ఉండేది, ఒకే టైప్ ఆఫ్ డిజైన్ చీరలు ఎక్కువగా వచ్చేవి. ఇప్పుడున్న డిజైన్స్ అప్పుడు లేవు. మీరు కరెక్ట్ గా రాసినారు. ఆ చాకలి వాళ్ళు వాళ్ళకున్న జ్ఞానం చదువుతో సంబంధం లేకుండా ఎవరికి ఉండే జ్ఞానం కుల వృత్తుల వాళ్ళకి ఉంటదనే విషయము ఆ కథలో చాలా బాగా చెప్పినారు సార్. జ్ఞానం అనేది చదువుకు సంబంధం లేదు అనేది. జ్ఞానం అనేది ఆసక్తి, తెలుసుకోవడం, ఒక శాస్త్రీయమైన మనకు తెలియకుండానే హేతుబద్ధంగా ఆలోచిస్తారు రైతు కానీ వాళ్ళు కానీ. ఆ ఆలోచన విధానంలో చాకలోళ్ళు చెరువు కట్ట మీద అక్కడికి ఇక్కడికి చీరలు ఎండేస్తుంటారు. చెరువు కట్ట మీదకి వెళ్ళి పోతుంటాం, అన్ని చీరలు మళ్ళా మా చాకల అనే ఎవరి చీర వాళ్ళని పెట్టి ఒక ముల్లే పెట్టేసుకుంటూ పోతారు. అట్నే గొల్లోళ్ళు కూడా గొర్రెలు కాసుకుంటా గొర్రెలు వాళ్ళకి ఇచ్చేస్తారు. తర్వాత బర్రెలు కాసేవాళ్ళు, ఆవులు కాసేవాళ్ళు, వాళ్ళు కూడా ఇది ఎవరిది అంటే వాళ్ళు చెప్పేస్తారు, ఇది ఎవరిది అంటే వాళ్ళు చెప్పేస్తారు. వాళ్ళు చెప్పడమే కాదు, ఆ బర్రెలు కూడా అట్టే పోతాయి, వాళ్ళ ఇంటికి పోతాయి.